స్తుతించడానికి, ఆయన మహింపరచడానికి దేవుడు ఈ యొక్క మంచి ఆధిక్యతను మనకు అనుగ్రహించిన వాడైంటున్నాడు. మనమందరము కళ్ళు మూసుకొని ఒకసారి మన చేతులన్నీ పైకెత్తి ప్రభుకు మనం చేద్దామా? తండ్రి నీకు స్తోత్రమయ్యా అంటూ అందరూ రెండు కరాలను పైకెత్తి ప్రభుకు చెప్పండి. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రము నాయన. We bless your name, O Lord. We lift your name higher and higher, O Lord. You are my God, O Lord, O Jesus. Hallelujah, hallelujah. Oh, glory, 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 glory. నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా నన్ను కాదనకు నా రక్షక. నిన్నే చేరినా నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేకునా యేసయ్యా. నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరి చప్పట్లు కొట్టు నన్ను కాదనుకునా రక్షక. నిన్నే చేరినా నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకునా యేసయ్యా. ఆరిపోతున్నా మసిబారిపోతున్నా నా జీవితాన్ని వెలిగించుమయ్యా. ఆరిపోతున్నా మసిబారిపోతు చప్పట్లు కొట్టు నా కమాన్ ఎవ్రీబడి క్లాప్ హ్యాండ్స్. వెలిగించుమై చప్పట్లు గట్టిగా. పడిపోతున్నా పాడైపోతున్నా నా బ్రతుకును బాగు చేయుమయ్యా. నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా నన్ను కాదనుకునా రక్షక. నిన్నే చేరినా నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకునా యేసయ్యా. సోలిపోతున్నా సోలిపోతున్నా సొమసిల్లిపోతున్నా నా హృదయాన్ని ఓదార్చుమయ్యా. అందరూ సోలిపోతున్నా సొమసిల్లిపోతున్నా నా హృదయాన్ని ఓదార్చుమయ్యా. కృంగిపోతున్నా కుప్పకూలిపోతున్నా నా బ్రతుకును బాగు చేయుమయ్యా. కృంగిపోతున్నా కుప్పకూలిపోతున్నా నా బ్రతుకును బాగు చేయుమయ్యా. నిన్నే నమ్మినా నీ సన్నిధి చేరినా నన్ను కాదనకు నా రక్షక. నిన్నే చేరినా నీ సన్నిధి కోరినా నన్ను త్రోసేయకునా యేసయ్యా. నన్ను త్రోసేయకునా యేసయ్యా. అందరు చెప్పండి. నన్ను త్రోసేయకునా. ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఏ స్థితిగతులైనా స్థితిగతులను మార్చే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు మన దేవుడైన యెహోవా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు అంటూ నేను విడవను ఎడబాయను, నేను విడవను ఎడబాయనని ప్రభు చెప్పమని. ఎస్ లార్డ్. డోంట్ బి డిస్కరేజ్. కృంగిపోవాకమంటున్నాడు తండ్రి. నేను మీకు ఆదరణకర్తగా ఉంటాను, మిమ్మల్ని ధైర్యపరిచి నిలబెట్టేవాడును నేనే. మీ స్థితిగతులను మారుస్తానంటున్నాడు. దివానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త
స్తోత్ర. అందరూ ఆశ్చర్యకరుడా స్తోత్రం. నా స్వరం వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచనకర్త స్తోత్ర. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్ర. బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్ర. మరొకసారి బలమైనది, బలమైన స్వరమెత్తి సమాధానాధిపతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, thank you Lord, we praise you. May we bless your name, we lift your name, O Lord. Amen. మోషే ఎప్పుడైతే అమాలేకులతో యుద్ధానికి సిద్ధపడినప్పుడు యెహోషువ మోషే చేతులు ఆకాశం వైపు ఎత్తపడినాయి. కాబట్టి ఎప్పుడైతే మోషే చేతులు ఆకాశం వైపు ఎత్తబడినాయో ఇశ్రాయేలు నిజముగా ఇశ్రాయేలుకు దేవుడు జయమిస్తున్నటువంటి వాడు అంటా ఉన్నాడు. ఇశ్రాయేలుకు అమాలేకుల మీద జయమిచ్చిన దేవుడు ప్రభు ఈ దినం అంటా ఉన్నాడు. మీరు అలసక సొమ్మసిల్లక కొండల వైపు కాకుండా నా చేతులు ఎత్తుతూ మీ చేతులు నా వైపు ఎత్తినట్లే మీకు సమస్తము నా నుంచి మాత్రం. ఎస్, ఈ మాట ప్రభు చెప్పమంటున్నాడు. మీకు సమస్తము దేవుని నుంచి మాత్రమే రాబో. ఎస్ లార్డ్, మీకు విడుదల, ఆశీర్వాదాలు, సమృద్ధి, దీవెనలు యెహోవా నుంచి మాత్రమే. ఎస్, గాడ్ ఈజ్ ఓపెనింగ్ ద డోర్. పొందుకొనేస్తున్నాను. దేవుడు తన ద్వారాన్ని తెరిచేవాడుగా ఉంటాడు. ఓ గ్లోరీ. ఎస్ లార్డ్, రిసీవ్ ఇట్ ఇన్ జీసస్. We bless your name, we bless your name. దేవా నీకు స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనతనైనా, నీకే ఉన్నవాడను వాడైన దేవుడు, ఆయన ఉన్నవాడను వాడైన దేవునికి మనం చెందాము. తండ్రి నీకు స్తోత్రం. నీకే మహిమనైనా, నీకే ఘనతలు తెలియచేస్తూ యేసయ్య నామమున ఆరాధన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాపరిశుద్ధమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలారా మీ అందరికీ నేను మరొకసారి వందనాలు నేను తెలియచేస్తున్నాను. మనం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని యొక్క చిత్తం. కానీ ప్రభు కార్యాన్ని ఏ పరిస్థితులైనా ఏ స్థితులైనా కూడా ప్రభు మనము ఆపము, మనం సాగిపోయేవారుగా ఉంటున్నాము. నిజంగా కొన్ని పరిస్థితుల నుంచి నేను కిందికి రాలేని స్థితిలో ఉంటున్నాను. అర్థం చేసుకొని మన బుధవారము ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత నేను పైకి వచ్చిన తర్వాత ఆ కొద్దిగా ఎయిర్ క్రాక్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఎరిగిపోయింది నాది. సో నేను కాలు కింద పెట్టలేని స్థితిలో, సో అందుకే బెడ్ మీదనే ఉంటా ఉన్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఈ రీతిగా నేను ప్రతి బుధవారం మీ మధ్యలోకి నేను రాబోతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు ఏదైతే మీ పట్ల, నేను అక్కడ ఉన్నా ఎక్కడున్నా ప్రభు తన మాటలు ఎక్కడైనా ఆయన మాట్లాడేవాడుగా ఉండబోతున్నాడు. సో దయచేసి గమనించండి. మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో మీరు క్రమంగా రండి. మనమందరము దేవుని మహిమపరిచేవాడిగా ఉండబోతున్నాం. కాబట్టి మనల్ని బట్టి ప్రభు మహిమ చెందాలి. మనం రావటాన్ని బట్టి ప్రభు సన్నిధిని మనం అనుభూతిని బట్టి దేవుడు మన ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. కాబట్టి ఒక్కటి చెప్పాలి, నేను ఆశపడుతున్నా, ఎక్కడున్నా దేవుని సన్నిధి మిమ్మల్ని తాకుతుంది. అది మతికి పెట్టుకోండి. హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. పలకరేంటి హల్లెలూయా. మీ శబ్దం నాకు వినబడటం. హల్లెలూయా. దేవునికి మహిమ. అది నేను వింటుంటా పైన కూడా మీ శబ్దమును నేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్ళే కన్నా ముందు చిన్న ప్రార్థన మనం చేసుకునేవారుగా ఉండబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యముతో మాతో మాట్లాడండి. దీంట్లో ఏది కలపక ఏది కసూటిగా మాట్లాడి నీ బిడ్డలతో మాట్లాడి ప్రతి బిడ్డలునైనా నువ్వే అన్నిట్లలో ధైర్యపరిచి నీ వాక్కునైనా ప్రతి ఒక్కరితో మాట్లాడి బిడ్డలు ఏవైతే ఆశ కలిగి వచ్చారో
నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు ధైర్యపడి సంతోషపరచగలుగుతారు ప్రభా. నీకు స్తోత్రం. నీ మాటలు నీ స్వరం వినిపించును మహిపుచ్చుకోమంటూ యేసయ్య మహిమ కలిగిన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్. ఆమేన్. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క వాక్యంలో ఆదరణకర్త గురించి మనము ధ్యానించబోతున్నాము. ఈ భయంకరమైన దినాలలో ఒకసారి మనం ఆలోచించినప్పుడు స్థితిగతులలో, పరిస్థితులలో, శోధనలో, కష్టాలలో, ఆర్థిక ఇబ్బందులలో, అనేకమైన చిక్కులలో మనకు కావాల్సినది ఆదరణ. హల్లెలూయా. లోకం మనల్ని ఆదరించినప్పుడు, స్థితిగతులు మనల్ని ఆదరించినప్పుడు అవి శాశ్వతమైనవి కాదు. కానీ ఎప్పుడైతే ఆదరణకర్త అయినటువంటి దేవుడు నీ పరిస్థితిలో, నీ కష్టములో, నీ ఒంటరితనములో, నీ యాతనలో, నీ ఉన్నటువంటి అప్పులలో, ఆర్థిక సమస్య విషయంలో, అనారోగ్య విషయంలో, కుటుంబ విషయంలో మనిషిని ఆదరిస్తే ఏమాత్రం నీకు ఆదరణ జరగదు. కానీ నీ దేవుడైన యెహోవా ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే నీ దగ్గరికి పంపిస్తాడో అప్పుడే నీ జీవితంలో పరిపూర్ణంగా ఆదరణ పొందే బిడ్డగా ఉండబోతావును. అందుకంటాడు ప్రభు, ఇదిగో ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాడు. అపోస్తల కార్యంలో ఒక మాట అంటాడు ప్రభు. ఏమంటాడంటే, ఇదిగో నేను వెళ్ళబోతున్నాను తండ్రి దగ్గరికి, మీ దగ్గర నిత్యం ఉండటానికి ఆదరణకర్తను మీ దగ్గరికి నేను పంపిస్తాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత ఆయన తనలో ఉన్నటువంటి ఆత్మ, తండ్రిలో ఉన్నటువంటి ఆత్మ ఆదరణకర్త ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలకు ఎల్లప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, ఏ స్థితిలైనా, ఏ సమయములైనా, ఏ పరిస్థితులైనా కూడా బిడ్డలు దేవుని దగ్గర తండ్రి నా స్థితి అని మొరపించినప్పుడు ఆదరణకర్త వాళ్ళ పక్కన నిలబడేవాడుగా ఉండబోతున్నాడు. అది ఆయన మనకు కనబడేవాడుగా ఉండడు. ప్రియులారా, మనం అనుకుంటా ఉండవచ్చు ఏంటిదంటే, ఇదిగో నా స్థితిని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, నా దుఃఖాన్ని నేను ఎవరికి చెప్పగలను, నా యాతను నేను ఎవరికి చెప్పగలను, నా ఆవేదన నేను ఎవరికి చెప్పగలను, నన్ను ఎవరు ఆదరిస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. ఆదరణకర్త ప్రతి రాత్రి, ప్రతి పగులు ఎల్లప్పుడూ కూడా నీతో ఉండేవాడుగా ఉండబోతున్నాడు. నిజంగా ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నా. ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆయన చనిపోయిన తరువాత నిజంగా యేసు క్రీస్తు సమాధిలో ఒక దేవదూత వచ్చేసి తల దగ్గర, మరొక దేవదూత వచ్చేసి కాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, అనగా క్రీస్తు యొక్క మరణములో కూడా తండ్రి తన యొక్క కుమారుని యొక్క శరీర విషయంలో కాపలి కావటానికి అక్కడ ఎవరిని పెట్టాడు? దూతను పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఆయన మరణములో కూడా పరిశుద్ధాత్మదేవ ఒక దూతను అక్కడ తల కింద ఒకరు, కాళ్ళ కింద ఒకరు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, ఒక నిజంగా ప్రభు మరణములో కూడా తండ్రి తన ప్రేమను ప్రత్యక్షపరిచిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఈ లోకంలో మన పరిస్థితులలో, మన కష్టాలలో, మన బాధలలో ఏ విషయంలో మనం నిరుత్సాహపడకూడదు. హల్లెలూయా. మనల్ని మనము బలపరుచుకునే వారుగా ఉండాలి. దావీదు కీర్తన 69వ దావీదు కీర్తన 20వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు, నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరు లేక పోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరు కానరాయిరి అంటాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మాట కదా. నిందకు నా హృదయము బద్దలాయను. అవును, ఈ లోకంలో అనేక నిందలు వస్తాయి. నిందలు లేని వారే ఒక్కరు కూడా లేరు. మనుషుల జీవితంలో నిందలు, అవమానాలు నిజంగా అంటాడు, సూర్యుని కింద మానవుని జీవితం ఆయాసం అంటాడు. పుట్టిన ప్రతి ఒక్కరు నిందలలో వెళ్ళని వారు ఏ ఒక్కరు కూడా లేరు. దావీదు నిజంగా అంటాడు, నా హృదయము బద్దలాయను. మనిషి జీవితంలో ఒకసారి హృదయము బద్దలైనప్పుడు అది కట్టేది దేవుడు మాత్రమే కడితేనే కట్టబడబోతున్నది. when you are going to build the God no, then only we going to rebuild అన్నమాట. మనం ఎప్పుడు కట్టబడతామంటే ఎవరి ద్వారా మనకు కట్టబడం? పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే. మన హృదయానికి తగిలిన గాయాలు వచ్చేసి మనుషుల ద్వారా అవి మానిపో. దేవుని బిడ్డలారా, కేవలము దేవుని ద్వారా అది అందుకంటాడు, నేను గాయపరచువాడను నేనే, నీ గాయమును కట్టువాడను నేను. అంటే అది దేవుని ద్వారా వస్తున్నటువంటి గాయము కాబట్టి నేను గాయపరచువాడను నేనే, నీ గాయమును కట్టువాడు. అందుకంటాడు దేవుడు, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని
ఎవక్కరూ లేరు. హల్లెలూయా. దావీదు యొక్క పరిస్థితి ఏ రీతి ఎవరు వస్తారా అంటే, తన యొక్క పోరాటంలో, తన ప్రయాణంలో, తన యొక్క యాత్రలో నన్ను ఎవరు బ్రతికిస్తారా అంటే, మరణం అనేది అతను వెంటాడుతున్నప్పుడు, నిజంగా జీవం మరణం యొద్ద దావీదు ఉంటా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా దావీదు అడుగుతున్నాడు, కరుణించు వారి కొరకు. హల్లెలూయా. మనుషులు కూడా చాలా సార్లు అనుకుంటాము, మన సంతోషంలో అందరూ ఉంటారు. మన కాడ డబ్బు ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, అన్ని ఆరోగ్యం ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ నీ దగ్గర ఎప్పుడైతే ఏమైతే ఉండదు చూడు, అప్పుడు ఏ ఒక్కరు నీ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు యొక్క ఒంటరితనములో మనం గమనించవలసిన అంశము ఏంటిది అని అంటే, అక్కడ దేవుని బిడ్డలారా దావీదుతో సహోదరులు, ఆయన కష్టాలలో, తన తల్లిదండ్రులు, ఆయన బాధలలో ఏ ఒక్కరు కూడా లేరు. కానీ ఎవరున్నారు దావీదు వెంట? హల్లెలూయా. దేవుడైన యెహోవా దావీదు చేతులు వదల. ఇక్కడ గమనించిన అందుకంటాడు, నేను కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరు కానరాలేకపోయేది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరు కూడా కానరాయి. ఎంత మంచి మాట. హల్లెలూయా. ఈ మాట ద్వారా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, మనిషి ఓదార్పు, మనిషి కరుణ శాశ్వతం అనేది కాదు. ఇది వాస్తవం. మనిషి కరుణ, మనిషి మమకారాలు శాశ్వతమైనవి కాదు. కాకపోతే ఈ లోకం మనకు కావాలి ఎంతవరకు అంతే. బట్ వెన్ యూ గోయింగ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఆదరణకర్త నీలో ఉన్నవాడు. అందుకే అంటారు కదా, గుడి గోడలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. బడి బండలో లేదు దైవత, బ్రతుకు ఒడిలో ఉన్నది చూడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకు ఒడిలో ఉన్నది చూడు. గుడి గోడలో లేడు దేవుడు, నీ గుండెలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు. ఈ లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడైనాడను ఎరగవా అంటాడు. హల్లెలూయా. తర్వాత యోబు ఒక మాట అంటాడు, 16:2 అధ్యాయంలో యోబు దగ్గరికి తన స్నేహితులు వచ్చి ఒక మాట అంటారు. భయంకరంగా యోబుని హింసిస్తా ఉన్నారు, హేళన పరుస్తా ఉన్నారు యోబును. ఏమంటాడంటే 16:2లో, ఇట్టి మాటలు అనేకములు నేను విన్నాను, మీరందరూ బాధలకు కర్తలే గాని ఆదరణ కర్తలు కారు అంటాడు. హల్లెలూయా. బాధపడుతున్నప్పుడు మనుషుల జీవితంలో ఎవరైనా కానీ, ఏ స్థితిలో అయినా కానీ, మీరు అనుకోకూడదు మేరక కింద పడేది బాధ, నాకే బాధ లేదు, ఆ ఫీలింగ్ లేదు. ఒకటి కాకపోతే చెప్తున్నా ఏంటంటే, ఈ కాళ్ళు ఒక్కటి జాపుకొని కూర్చున్నా, నొప్పి మాత్రం లేనే లేదు. హల్లెలూయా. నొప్పి లేదు. కాకపోతే ఒక పనిష్మెంట్ అయింది, దేవుని మందిరంలోకి నేను రాలేకపోతున్నాను అంతే, నడవకూడదని అంతే. బట్ హెల్త్ఫుల్, ఐఎమ్ వెరీ యాక్టివ్గా ఉండా, బాగా ఉండ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో మనకొచ్చే పరిస్థితులను బట్టి, మనకొచ్చే స్థితిగతులను బట్టి ఏమంటారు తెలుసా? అబ్బో వాళ్ళకి ఇట్టయిందా అట్టయిందా. ప్రైజ్ ద లార్డ్. ఏమనాలా? ఆశీర్వాద వచనాలు తీసుకోండి, శాప వచనాలు వాళ్ళకి వదిలిపెట్టండి. ఎవరైతే మీకు వ్యతిరేకంగా మీ గురించి అనుకుంటుంటారు, మీ గురించి మాట్లాడుతూ ఉంటారు, మీకు అవసరం లేదు అవేని. హల్లెలూయా. దేవుడు ఏం చెయ్యబోతున్నాడు దాన్ని ఎరుగు. దేవుడు నీ కుటుంబం పట్ల, నీ గర్భఫలం పట్ల, నీ జీవితం పట్ల, నీ సంసారం పట్ల, నీ పట్ల ఏదైతే దేవుని యొక్క ఉద్దేశము మరుగుపరచబడిందో దాని కొరకు పోరాడే బిడ్డగాను ఉండాలి. యోబు అంటాడు, మీరు ఆదరణకర్తలు కాదు గాని బాధకర్తలు. హల్లెలూయా. ఇట్టి మాటలతో నేను విని ఉన్నాను, మీరు బాధలకే కర్తలు కానీ ఆదరణకర్తలు కానీ. బాధలకర్తలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, బాధపరిచేవారు ఎక్కువ ఉన్నారు, ఆదరించేవారు ఒక్కరు లేరు, కేవలం ఒక్కడే ఒక్కడు, పరిశుద్ధాత్మదేవ. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పు, నీవు నా తోడు ఉన్నావయ్యా. చప్పట్లు కొట్టండి. నాకు భయమేలనాయసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. క్లాప్. నాకు దిగులేలనాయసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. చప్పట్లు కొట్టు. నాకు భయమేల నాయసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నాయసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికని గొప్పవాడు. నీలో ఉన్న దేవుడు నీ కుటుంబాన్ని సంరక్షిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ పిల్లలను మారుస్తాడు, నీ రక్త సంబంధాలను మారుస్తాడు, స్థితిగతులను మార్చగలిగిన వాడు కేవలం మన దేవుడే. ప్రైజ్ ది లార్డ్. మనం కాదు మార్చేది.
చాలా మంది నా రాతలు ఏం రాతలు, ఏ రాతలు ఎవరో మేము రాసుకోలే. మన రాతలు రాసింది ఆయన. హల్లెలూయా. మన రాతలు రాసింది ఆయన. దేవునికి తెలియదు ఏవి కూడా. ఏ స్థితిలో సేవకులైనా విశ్వాసులైనా ఏ పయనంలో వెళ్తుంటే ఒకటే ప్రభా నీకు మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి, ప్రతి దాన్ని బట్టి ప్రభుకు చెప్పండి. ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను. అందుకంటాడు యోబేమంటాడు, మీరందరూ బాధకే కర్తలు, ఆదరణకు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమంటున్నారు, మీరు బాధలకే కర్తలు కానీ ఆదరణ కర్తలు కారు. హల్లెలూయా. మన పాప ఒక మాట అంటుంది, ఒక సహోదరి, అక్క వాళ్ళకి తెలుసా వీళ్ళకి తెలుసా నేనా అమ్మ, యోలు వచ్చి ఓయమ్మ అనే దాంట్లో ఏం జరిగేది ఉంది అన్న నేను. హల్లెలూయా. అమ్మ నేను పన్న స్థితిని నేను అందరికీ తెలియజేసే దాంట్లో మనుషుల ఆదరణ నాకు అక్కర్లేదు. నన్ను ఆదరించువాడు నా దేవుడే, నన్ను స్వస్థపరచువాడు నా దేవుడే. నా దేవుడు నన్ను లేపితే నేను లెయ్యాలి. నా దేవుని సమయం ఎంతవరకు ఉంది దాంట్లో నేను వెళ్లాల్సినది. ఎవరు వచ్చి నాకేమో సాయం చేయలేరు, ఏదో నాది చేసేవారి దేవుడు పెట్టిండు, వాళ్ళ ద్వారా అన్ని జరుగుతుంటాయి. కానీ ఒక మనిషి ఆదరణ శాశ్వతమైనది కాదు. హల్లెలూయా. గమనించాలి. ప్రేమనేటువంటి దేవుడు డోంట్ బి డిస్ట్రాయ్. నువ్వు ఒంటరిగా పోడుతున్నావు, ప్రైజ్ ద లార్డ్. నీలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి పయనము కాదు నీ జీవితంలో. నేను రక్షించిన దేవుడు, నిన్ను మార్చిన దేవుడు, నీ కొరకు చనిపోయిన దేవుడు. అందుకంటాడు మీరు శ్రమ పడుతున్నప్పుడు మీ శ్రమలలో నేను కూడా పాలిభాగస్తుని అంటాడు. హల్లెలూయా. మన శ్రమలలో, మన కష్టములలో ఉన్న ఆర్థిక ఇబ్బందులలో, ఏ విషయంలో ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో మీ శ్రమలలో ఆయన మీకు తోడుగా ఇమానియేలుగా ఉన్నవాడుగా ఉంటాడు. అందును బట్టి దేవునికి చెప్పండి, తండ్రి నీకు మహిమ, నీకే ఘనత. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చూద్దామా. నేను చూసి ఆశ్చర్యపడి తిని, సహాయము చేయవాడు ఒక్కడు లేకపోయాను, ఆదరించువాడును లేకపోయాను, కావున నా బాహు నాకే సహాయము చేసాను, నా ఉగ్రత నాకే ఆధారమైన అంటాడు విషయం. ఏమంటాడు, నేను చాలా ఆశ్చర్యపడి తిని, సహాయము చేయవారు లేకపోయారు, ఆదరించువారు లేకపోయారు, కావున నా బాహువే నాకు సహాయం. అంటే ఏంది, మనల్ని మనమే బలపరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు సాయం ఏదంటే నిన్ను నువ్వే బలపరుచుకోవాలి. యు మస్ట్ అండ్ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్. నీలో ఉన్నవాడే నిన్ను బలపరచాలి. చెప్పాలి ఏమన్నానంటే, నేను అవును ఇది కాదు, ఎస్ నేను అధైర్యపడను, నేను సోలిపోను. నా స్థితి, నా పిల్లలు, నాకు ఎన్ని శోధనలు వచ్చినా నన్ను నేను బలపరుచుకో, యేసు క్రీస్తులో నేను బలపరుచుకోగొట్టున్నాను. అందుకంటే యెషయా అంటాడు, నా బాహువే నాకు సాయం. బాహు అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. దేవుని యొక్క దయగల హస్తము. నీ తండ్రి బాహుతో నిన్ను కప్పినవాడుగా ఉన్న తర్వాత నా ఉగ్రత నాకు ఆధారమే. ప్రైజలో నా ఉగ్రత అంటే ఏంటి తెలుసా? ప్రైజలో మన శోధనలు మన ముందు ఉండనే ఉంటాయి. మనం చెప్పాలి, శోధన హల్లెలూయా, నువ్వు నా ముందు ఉన్నా, హల్లెలూయా, నువ్వు నాకు అడ్డంకున్నా, నువ్వు నాకు అడ్డబండగా నిలబడినా, నిన్ను చూస్తూ హల్లెలూయా, నువ్వు నాకు తెచ్చిన శోధనను బట్టి నేను ఇంకా బలపడ్డా. ప్రైజ్ ద లార్డ్. ఏమనాలా? నువ్వు నా ముందు తెచ్చిన ఏ సమస్య అయితే, ఏ గాఢాంధకారం అయితే, ఏ లోయ అయితే, ఏ లోతైతే, ఏ లోటైతే, ఏ బాధ అయితే, ఏ అవమానం అయితే, ఏ కష్టమైతే నువ్వు నా ముందు పెట్టావో దాని ద్వారా అది నా ముందు ఉన్నది. కానీ దాని ద్వారా నన్ను నేను బలపరుచుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను భయపడను. హల్లెలూయా. నేను భయపడి, నా ఉగ్రత అంటాడు, నాకున్న ఉగ్రత నాకు ఆధారమాయను. ఏ ఆధారమాయను? అది నేను స్ట్రాంగ్ చేస్తుంది అంతే. ఎందుకు స్ట్రాంగ్ చేస్తుంది తెలుసా? ప్రభుకు దగ్గర చేసుకుంటాను. దేవుని ఆత్మ నేను దగ్గర చేసుకుంటుంది. అందుకు నేను బలపరుచుకునేవాడుగా ఉండాలి. హల్లెలూయా. దావీదు కీర్తనలు 86:17 ఒక మాట అంటాడు దావీదు, యెహోవా నీవు నాకు సహాయుడవు, నన్ను ఆదరించి ఉన్నావు, నా పగవారు చూసి సిగ్గుపడినట్లుగా శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనప. ఈ టైంలో ఏం చేస్తారు అందరూ, ఓయమ్మ మంచిదేందిలే అంటారు. అంతేనా? నీకేమన్నా జరిగినప్పుడు, నీ కుటుంబంలో ఏ పరిస్థితులైనా వచ్చినప్పుడు హల్లెలూయా, జరగరాని నీకే మంచిదేంది. ఎవరంటారు ఈ మాట? ఎవరంటారు? పగవారు. అందుకు దావీదు అంటారు, హల్లెలూయా, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు నాయనా. దావీదు చేసిండు ప్రార్థన. అందరూ నవ్విండ్రు. హల్లెలూయా. సౌలుకి వెళ్ళే వాళ్ళందరూ నవ్విండ్రా. లాస్ట్ కు ఇజ్రాయెల్ కు 2వ రాజు ఎవరైండ్రు? పలకరా. ఎవరైండ్రు? అందరు నవ్విండ్రు. మంచిదైందిలే, కొవ్వు అరిగిందిలే, అంతే కదా. ఏమంటారు? గర్వం అరిగిందిలే. నన్నైతే అనుకునింటారు, అరిగిందిలే గర్వం. నా గర్వం అరగదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంతే, నేను ఉండేంత వరకు ఇంతే. ప్రైజ్ ద లార్డ్ అందరూ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ అనేటువంటి మనుష్యుల మాటలు మనకు అవసరం లేదు.
మనుషుల దయ మనకు అవసరం లేదు. మనం ఒకటి, ప్రభా నా పగవారి ముందు నన్ను గణపరచావా. నేను ఎవరైతే నీ శత్రు సమూహము నిన్ను చూసి హేళన పరుస్తున్నదో, నీ స్థితిని చూసి నీ కుటుంబాన్ని చూసి హేళన పరుస్తుందో నువ్వు చెప్పాలి. ఏది ప్రభు వాళ్ళ ముందు నాకు నా ఆనవాలు, నువ్వు నాకు పెట్టిన దీవెనలను అవి ఘనతగా మార్చి. యేషోబు జీవితంలో జరిగింది అది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు తన పయనంలో, తన యాత్రలో ప్రేమనేటువంటి దేవుని బిడ్డలారా, అతడి పయనం అంతట్లో కూడా అతడు దేవుని దగ్గర మనకొచ్చే కష్టాలను, బాధలను బట్టి మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు దేవునికి మహిమ చెప్పాలి. 94:19 దావీదు కింద అంతరంగమందు విచారణ హెచ్చుగా గొప్పగా ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. మన అంతరంగంలో అందరికీ ఉంటాయి. సంతోషం ఉండేటోళ్ళు ఎవరు లేరు. అంతరంగంలో ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. హల్లెలూయా. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా మన అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి యాతన దేవుడు చూస్తాడు. దానికి దేవుడు జవాబిచ్చేవాడు కూడా. ప్రసంగి 4:1 పిమ్మట సూర్యుని కింద జరుగుతున్న వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడి వారును ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారు బాధ పెట్టు వారును బలవంతులు గనుక ఆదరించు వాడెవడును లేక ఉండేను. ప్రేమనేటు సూర్యుని కింద అనేకమైన జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఇప్పుడు జరిగే పరిస్థితులలో, ఈ కష్టాలలో మనం చాలా వరకు మనం అనుకుంటాం ఏంటంటే, నా కుటుంబంలోనే అయ్యా, నేనేం అన్యాయం, ఎవరేం అన్యాయం చేయరు. ఎవరికి అన్యాయం చేసేటోళ్ళు అది వేరేనే ఉంటుంది. మనం అన్యాయంగా బ్రతకటంలే లోకంలో. నువ్వు అన్యాయంగా బ్రతకటం, నువ్వెందుకు అనుకుంటావు నువ్వు అన్యాయంగా ఉండవని? హల్లెలూయా. మనం అన్యాయంగా లేము, నువ్వు అన్యాయంగా లేవు. అపోవాది నీకు ఆలోచన తెస్తు, నువ్వు న్యాయంగానే ఉన్నావు. హల్లెలూయా. నీ న్యాయానికి దేవుడు ఒక నిశ్చయంగా న్యాయకర్తగా దిగి వచ్చేవాడు ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అక్కడ గమనించినట్లయితే 2 కొరింథీయులు 2వ అధ్యాయము 2 కొరింథీయులు 7:4 మిమ్మును గురించి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమలంతటిలో మించిన అత్యధికమైన ఆనందము ఉప్పొంగుతున్నది అంటది. పౌలు అంటాడు, ఏమంటాడు? నా శ్రమలన్నిటిలో నేను ఐఎమ్ రిజాయిసింగ్. నువ్వు సంతోషపడేది నేర్చు. ప్రైజ్ అలా. అవన్నీ శాశ్వతంగా. కొంతమందికి 6 నెలలు ఉంటాయి సమస్యలు, కొంతమందికి సంవత్సరం ఉంటుంది, కొంతమందికి మాత్రం నెలలు ఉంటాయి, కొంతమందికి వారాలు ఉంటాయి, కొంతమందికి రోజులు ఉంటాయి, అంతే. కానీ వర్షాకాలం వచ్చిన తర్వాత ఎండాకాలం రాదా? ఎండాకాలం వచ్చిన తర్వాత చలికాలం రాదా? వస్తూనే ఉంటుంది. ప్రైజ్ అలా. వాతావరణాలు మారినట్టు, ఋతువులు మారినట్టు మనుషుల పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి అదే చేయకూడదు. కానీ మనం ఏం చేయాలా? ప్రభువునందు ఆనందపడాలి, సంతోషపడాలి. యెషయా గ్రంథము 64:4 తన కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో నీవు తప్పక తన కార్యము సఫలము చేయవాడవు. ప్రైజ్ ది లార్డ్. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయం, ఎవరైతే దేవుని విషయంలో కనిపెట్టుకొని ఉన్నారో వారి విషయంలో దేవుడు తప్పక తన కార్యము సఫలం చేస్తాడు. నువ్వు దేని విషయం అయితే కనిపెట్టుకో, నీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ యొక్క వివాహాల విషయం కావచ్చు, తర్వాత వాళ్ళ చదువు విషయం కావచ్చు, తర్వాత నీ కుటుంబం విషయం కావచ్చు. నీకు ఇంట్లో లేని స్థితిలో ఉండొచ్చు కాదు, ఒకప్పట్లో నువ్వు ఎంతగానో ఘనతగా ఉండొచ్చు, ఇప్పుడు నీ స్థితి బాగలేదేమో. కానీ దేవుని కొరకు కనిపెట్టుకో, మనుషుల కొరకు కనిపెట్టుకో. వాళ్ళు ఇస్తారు, ఎవరేం చేయరు, ఎవరేం చేసినామని ఎత్తేస్తారు. కానీ దేవుడు చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి హల్లెలూయా. తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో ఆయన తప్పక తన కార్యము సఫలపరచు. ప్రియులారా, నువ్వు కనిపెట్టుకోవాల్సినది దేవుని విషయంలో. ఈ లోకంలో పంపించింది యేసయ్య, నేను ఏ ఒక్కరు కాదు. కానీ ఏ తల్లికి ఏ తండ్రికి పుట్టినది ప్రశ్న కాదు. ఈ లోకంలో నేను ఒక ఉద్దేశము కలిగి దేవుడు ఈ భూమి మీద వేసినప్పుడు తన కార్యమును 100% ఆయన సఫలపరుచుకునేవాడు ఉంటాడు. నేను భిక్షకులుగా ఏమాత్రము చేయరు, నీ తలను వంచేవారుగా చేయరు, నేను అవమానానికి అప్పగియడు. ఏ రీతిగా నీ జీవితాన్ని నువ్వు నలిగిపోతున్నప్పుడు, యాతన పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, సోలిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు నీ జీవితంలో నేను నిలబెట్టువాడు నీ దేవుడైన. కానీ సమయం అనేది, కానీ ఆ సమయం వరకు దేవుని సన్నిధానంలో ఎడతెగక, రాత్రనక, పగలనక నువ్వు దేవుని సన్నిధానంలో ఎంతవరకు పట్టుదల కలిగి ఆయన విషయము కనిపెట్టుకొని ఉన్నావు. దయచేసి బాగా గమనించ, మనుషుల వరకు కాదు, నీ గర్భఫలం కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ తోడబుట్టినోడు, రక్త సంబంధం, ఆత్మీయులు ఎవరైనా కానీ కేవలం యేసయ్య కొరకు కనిపెట్టుకోండి. ఆయన నీ జీవితంలో తప్పక నీ పట్ల కార్యం 100% చేస్తాడు.
యవన బిడ్డలారా, దేవుడేమి పట్ల కార్యం చేస్తే వాడుకుంటాడు, మనుషులు కాదు. 1 రాజులు 17:10 ఒక మాట్లాడు. అందుకు అతడు లేచి సారిపోతున్నకు పో, ఆ పట్టణందు గావిన యొద్ద రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలేరుచుండేను. ఎందుకు పంపిండండి దేవుడు సారిపోతుకు ఏలియాని? ఎందుకు పంపిండు? ఎవరి కోసం పంపిండు? ఆ విధవరాల కోసం పంపిండు. ప్రైజ్ ది లార్డ్. ఏలియాకు బాగా ఫుడ్ ఉన్నది, మంచిగా ఉన్నాడు, సేవ చేస్తా ఉన్న ఏలియాను కరువు వచ్చేటువంటి దేశానికి ఎందుకు పొమ్మన్నాడు? ఆమె మీద ఆమె కుమారుని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆమె ఆత్మీయతను బట్టి, ఆమె యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి ఆమెను కాపాడటానికి దేవుడు ఎవరని పంపిండు? విధవరాలు ఏలియాను పంపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సారిపోతు ప్రాంతంలో ఆమెను, ఆమె కుమారుని సంరక్షించటానికి దేవుడు ఏలియాను పంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎన్ని నెలలు అక్కడ వర్షము లేదో, ఎన్ని సంవత్సరాలు లేదో, అంతవరకు కూడా వాళ్ళ జీవితంలో దేవుడు ఆమె పెట్టిన రొట్టె పిండి ఎప్పుడు వ్యర్థం కాలేదు. వాళ్ళు సమృద్ధిగా వాళ్ళని కాపాడటానికి సేవకునికి అక్కడికి పంపించాడు. హల్లెలూయా. రెండవసారిగా ఆమె కుమార్తె చనిపోయినప్పుడు కూడా నిజంగా అక్కడ ఏలియా నిజంగా ఆ బిడ్డను బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కావు. జీవం మరణం యెహోవా వశంలో ఉంది. నీ స్థితిగతులు మార్చువాడు నీ దేవుడైన యెహోవా. నీ కన్నీరు తుడుచువాడు నీ దేవుడు. కానీ నమ్మకంగా ఉండండి. మరణం వరకు. మనిషి కాదు, దేవునికి నమ్మకంగా ఉండండి. ప్రతి చోట ఒక సాక్షిగా మనం ఉందాము. యూదాలో, యెరూషలేములో. కానీ మన ఆత్మీయత ఇంకొకరు కనబడాల్సిన అవసరం లేదు. నీ ఆత్మీయత నీకు తండ్రికి. నిన్న మనం ఒకరితో మాట్లాడుతూ ఉంటున్నాం. అబ్రహాము దేవుని స్నేహితుడుగా, నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడాను. ఎందుకు పిలవన్నాడు తెలుసా? అంటే అబ్రహాంతో ఒక మాట, నీ సంతానం ఇస్కరేలు వలె చేస్తాను అబ్రహాం అంటాడు. ఆ మాట కారణం ఏంటిది, రహస్యం ఏంటిదంటే, ప్రియులారా, అబ్రహాముకు దేవునికి ఉన్న సంబంధం చాలా సన్నిహితమైనది. బైబిల్ అంతట్లో గమనించినట్లయితే అబ్రహాము విషయమే ఉంది, స్నేహితుడు అని ఉంది. హల్లెలూయా. మిగతా ఎవరి విషయం అలా ఉందా? ఎవరి విషయం అంటే అబ్రహాము యెహోవాను నమ్మెను, యెహోవా అబ్రహామును నమ్మెను. యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో అదే అబ్రహాము చేశాడు. వద్దన్నది అబ్రహాము ఏమాత్రము చెయ్యలే. హల్లెలూయా. ఈ ప్రేమ ఏం చేసింది? అబ్రహాముకు దేవునికి మధ్య ఉన్న ప్రేమ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించినప్పుడు కూడా తన భార్య పక్కన పండుకున్నటువంటి శారా పక్కన పండుకున్నటువంటి ఆ యొక్క ఇష్మాయేలును చెప్పా పెట్టక దేవుని మీద ప్రేమ. దేవునికి నేను మాట ఇచ్చిన, దేవుడు నన్ను అడిగిన, ఐ మస్ట్ అండ్ షుడ్ బి డూ. దేవుడికి నేను ఇచ్చిన మాట కాబట్టి దేవుడు నన్ను అడిగిడు, దేవుని కోసం ఏదైనా రెడీ అని కుమారుని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఆ త్యాగాన్ని చూసిండు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుని మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన అన్నిట్లలో త్యాగమూర్తిగా నిలబడ్డాడు. దాన్ని బట్టి దేవుని యొక్క అందుకు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏమంటాడు? అబ్రహామా, నీ సంతానాన్ని నేను ఇస్కరేలు వలె నేను దీవిస్తాను. ఆ ఒక్క నమ్మకము తన జీవిత పయనమంతా కూడా అతను నీ తండ్రి ఇంటిని వదిలి రమ్మన్నాడు, వదిలి వచ్చింది. ఒక్కొక్క మాట అబ్రహాము దేవుని మాటకు లోబన్నాడు. ఆయన ఏం చెప్తే అదే చేశాడు. జీవితకాలం అంతా దేవునికి నమ్మకమైన సేవకునిగా పిలువబడ్డాడు. త్యాగ విషయంలో, దేని విషయంలో కూడా సనుక్కోలే, గొనుక్కలే, అధైర్యపడలే, భయపడలే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఈనాడు మనమందరం అబ్రహాము సంతానంగా పిలువబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఆదరణకర్త మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీ స్థితిని మార్చేవాడు, నీ పరిస్థితిని మార్చేవాడు నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుగా. అందరు కళ్ళు మూసుకుందాము. ఒకసారి లేచి నిలబడుకోవాలి. అందరు కూడా దేవుని యొక్క సన్నిధానం. కమాన్ ఎవ్రీబడి. అందరు కూడా ప్రభు దగ్గర 2 చేతులు ఎత్తి ప్రభుని అడుగుదాం. తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రములైనా. ఆదరణకర్త, నీ దుఃఖములో, నీ కన్నీటిలో, నీ బాధలో, నీ యావత్ బాధలు, నీ కుటుంబ సమస్యలలో, నీ అవమానములో, నీ యాతనలో, నీ ఆర్థిక ఇబ్బందులలో ఆయన ఉన్నవాడుగా ఉంటా ఉన్నాడు. దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని చూస్తున్న దేవా, గ్లోరీ బి టు గాడ్. రావాషందర్యం. దేవానికి స్తోత్రాలు నైనా. అందరు చెప్పండి, నువ్వు ఉన్నవాడవను వాడవయ్యా, నువ్వు ఉన్నవాడవను వాడవైన దేవుడు. నువ్వు మాతో ఉన్నావు, మాలో ఉన్నావు ప్రభా. ఈ లోకంలో రావాల్సినవి తప్ప ఏవి కూడా మేము అనుభవించటం లేదు. కానీ నైనా
మమ్మల్ని మేము నిజంగా ప్రవేశాన్న రీతిగానైనా నా ఉపద్రవమే నాకు సహాయమాయను, నా ఉగ్రతనే నాకు ఆధారమైన చెప్పిన రీతిగా ప్రభునైనా ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ అప్పులునైనా, ఏ కొండలైతే మా ముందు ఉంటున్నాయో ప్రభా మమ్మల్ని మేము బలపరుచుకొని మేము చెప్తున్నాం. మా విమోచకుడు సజీవుడు, మా విమోచకుడు సజీవుడు నాయనా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. చేతుల పైకి ఎత్తండి అందరు కూడా, కళ్ళు మూసుకో. కన్నీరంతా తుడచును, అందరు పాడండి. కను పాపవల్ కాపాడు, కన్నీరంతా తుడచును, కను పాపవల్ కాపాడు. కార్మేఘము కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కార్మేఘము కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛలతో కరములు రమ్మనుచున్నాడు. అందరు కూడా వాంఛలతో కరములు రమ్మనుచున్. ఇక్కడ ఎవరి ఒక బిడ్డమ్మా నీకు గుండెలలో చాలా వీక్ ఉంది, గత 3 దినాల నుంచి సరిగ్గా నువ్వు భోంచేయలేదు, నీ గుండె హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటా ఉంది బిడ్డ. ప్రభు ఈ సమయంలో నేను స్వస్థపరుస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మరి యొక్క సహోదరి కడుపులో ఒక్క పక్క నొప్పితో చాలా బాధపడుతున్నావు, ఒక పక్కనే నీకు నడుముకు కడుపుకు మధ్యలో ఒక పక్క ఆ నొప్పితోటి నీకు వాంతికి వచ్చినట్టు అయితా ఉన్నది. ప్రభు నిజంగా నేను స్వస్థపరుస్తాను. అందరు కూడా చేతులెత్తి చెప్పండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మరొక్క సహోదరి నీకు నరాలన్నీ లాగుతా ఉన్నాయి, తల నరాలన్నీ కూడా వన్ సైడ్ అంతే, నీ తలలో నరాలన్నీ లాగుతున్నాయి. ప్రభు సన్నిధిని అందరు చేతులు పెట్టుకోండి. ప్రభు ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో చేతులు పెట్టుకోండి. మీరు కొద్ది మంది అయినా పర్వాలే, దేవుడు మిమ్మల్ని స్వస్థ. మా మధ్య యేసయ్య ఉన్నాడు, యేసయ్య. అందరు కూడా థ్యాంక్ యూ లార్డ్. కమ్ ఆన్, ఓ గ్లోరీ, వెల్కమ్ యూ లార్డ్. ఐ వెల్కమ్. ప్రతి మోకాలు నొప్పులను, కాలు నొప్పులను, గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ ప్రభా, పండ్లలో ఉన్న ఇన్ఫెక్షన్, తలపోటును నైనా యేసు క్రీస్తు నామమున నేను గద్దిస్తున్నా. ఐ బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. సెట్ దెమ్ ఫ్రీ లార్డ్. ఓ గ్లోరీ. థ్రోట్ లో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ తొలగిపోవును గాక, చెవు నొప్పి తొలగిపోయేస్తు నామమును. వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపుతానంటున్నాడు. ఈ దినాలలో మీ గంప పిండి పొంగి పొరలబోతున్నది, భయపడబాకండి. ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలారా, మీ గంపలు నిండబోతా ఉన్నాయి. మీరు ఇతరులకు ఇచ్చువారుగా ప్రభు చేస్తానంటున్నాడు. మీ గంప నిండి పొరలబోతా ఉన్నది ప్రభు చెప్తున్నాడు. మీ గంప, మీ పిండి, మీ నూనె తక్కువగా సారిపోతూ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మీ పిల్లలను మిమ్మల్ని జ్ఞాపకం అసమాధానం గుండా వక్కమంటున్నాడు. చాలా మంది అసమాధానం ఉంటున్నారు. మీరు అసమాధానం గుండా వక్కండి. మీ దేవుడైన యెహోవా మీ గాయమును కట్టువాడు, మిమ్మల్ని స్వస్థ. దేవుని సన్నిధి మిమ్మల్ని తాకుతా ఉన్నది. మీ గాయమును కట్టువాడు, మిమ్మల్ని స్వస్థపరచువాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. నేను చూస్తున్నా దేవుని హస్తం మీ మీద. ఎవరికో వెనక చాలా తలలో నరాలు లాగుతున్నాయి, దేవుని యొక్క హస్తము మిమ్మల్ని తాకుతున్నది. ఆ భాగంలో స్వస్థత పొందుకోండి. థ్యాంక్ యూ లార్డ్. వి ప్రైజ్, వి బ్లెస్ యువర్ నేమ్. నీకే మహిమనైనా, నీకే ఘనత. ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధులైన తండ్రి, ఈ మహోన్నతుడానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా లీడింగ్ తీసుకున్న బిడ్డలను, ఈ ప్రేయర్ మీటింగ్ లో ప్రయాసపడిన ప్రతి బిడ్డలను యేసుక్రీస్తు నామములో నీ సేవకురాల దగ్గర నా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు నైనా, నేను నీ బిడ్డలకి ఇస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బిడ్డలను ఆనందపరచండి, ఆరోగ్యముతో నింపండి.
లేవనెత్తి నువ్వు స్వస్థపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధి అక్కడ ఉన్నది ప్రభు, అందుకై నీకే మహిమ. నువ్వు ఉన్నావు, నీ బిడ్డలను నువ్వు తాకావు, నువ్వు మాట్లాడావు, నువ్వు విడిపించావు, అందును బట్టి నీకు మహిమ కలుగును కాక. నీకే ఘనత. నీ బిడ్డలు నిన్ను చూసి వచ్చారు, నన్ను కాదు, నేను నిన్ను చూసి వచ్చారు. నీ మందిరములోకి వచ్చారు, నీ సన్నిధిని అనుభవించటానికి వచ్చారు, నీ తాకుదల పొందుకటానికి వచ్చారు, నీ మాట కొరకు వచ్చారు. ప్రభు పరిశుద్ధాత్మదేవ, నీ స్పర్శ రాముడుగా ఇస్తున్నావు ఒక్కొక్కల మీదకి. లార్డ్ సెట్ దెమ్ ఫ్రీ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిపూర్ణమైన విడుదల రావునుగా వారి కుటుంబాలకు, వారి జీవితాలకు యేసు క్రీస్తు నామములో రావును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఖ్యలు తెగి పడునుగా ఇస్తున్నాము. నీకు స్తోత్రాలు, వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీసుకుని 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్స్ ప్రారంభింపబడే అనేక మంది బిడ్డలు టెన్షన్ లో ఉన్నారు. ప్రతి బిడ్డలకు విజయాన్ని దయచే. ఎగ్జామ్ రాసిన ప్రతి బిడ్డలు, రాస్తున్న బిడ్డలునైనా మంచిగా టాపర్ లెవెల్కు రిజల్ట్స్ నువ్వు ఇస్తావు ప్రభా. బిడ్డలకు దయచే. పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు, రైల్వే గవర్నమెంట్ వాళ్ళ పిల్లలకునైనా వాళ్ళకు యేసునామములో ఉద్యోగాలు రావును గాక అని ప్రార్థిస్తున్నాను. వివాహాలకు ఎదిగొచ్చిన వారికి వివాహాల పట్ల తలుపులు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. గర్భఫలము లేని వారికి గర్భఫలము రావును గాక అని ప్రార్థిస్తున్నాను. విధవరాలందరూ కన్నీరు తుడవబడును గాక అని ప్రార్థిస్తున్నాను. సంసారికులకు తెలివి జ్ఞానాన్ని దైత్యమని ప్రార్థిస్తున్నాను. సొంత గృహము లేని వారికి సొంత గృహము దైత్యమని ప్రార్థిస్తున్నాను. ఈ వడగాలు దెబ్బలు ఏ ఒక్కరికి తగలకుండా పిల్లలకు, పెద్దలకు, అందరికి చేరి వచ్చిన ప్రతి బిడ్డలకు వాళ్ళకు, వాళ్ళ కుటుంబాలకు నీ కాపుదల పరిపూర్ణంగా ఉండను గాక అని ప్రార్థన. లార్డ్ ఇన్ జీసస్ నేమ్, సీల్ దెమ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు అపవాది శక్తులను, దాని కుతంత్రాలను యేసు నామములో నేను బంధిస్తున్నాను. ఐ బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. సాతానా, నీ యొక్క పన్నాగాన్ని నేను లయపరుస్తున్నాను యేసు నామములో. నీ ఆటలు సాగవు, నాశనమైపోబోతున్నాయి. తండ్రి నీకు స్తోత్రం. యుద్ధాస్థితిగా నువ్వు జయమిచ్చినావు, అందుకే నీకు మహిమ, నీకే ఘనత ప్రభులు. నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలమని చేరి వచ్చిన బిడ్డలని, రాని వారిని వచ్చే వారిని నడిపింపచ్చి అనేక మంది కదిలి రావును గాక. నాయన నీ కార్యాలు నీ నుంచి పొందుకొను గాక. మేము మట్టి, మేము సేవకులము కాదు నైనా. వి ఆర్ ద వేటర్ ఇన్ యువర్ ప్రెజెన్స్ సోలా. మేము వేటర్లము నైనా. నువ్వునైనా సూత్రధారివి, సమస్తము చేసేవాడివి నువ్వు. నీకోసం వచ్చారు ప్రభా నీ బిడ్డలు. నీ స్వరం వినటానికి వచ్చారు, నీ మాట వినటానికి వచ్చారు ప్రభా. నువ్వు మాట్లాడితే అద్భుతమునైనా. నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని సంతోషపరిచినందుకు, విడిపించినందుకు వందనాలు, స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోలేక ప్రతి విషయంలో మహిమ, ఘనత, ప్రభావం, సేవను, సంఘాన్ని దీవించి ఆశీర్వదించాలి. చేరొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వంతున దీవించి వర్ధిల్ల చేయమని ఆదరణకర్తగా ప్రతి రాత్రి ప్రతి పలు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ గర్భఫలం చుట్టూ, వాళ్ళ సంతానం, వాళ్ళ సంసారము చుట్టూ వాళ్ళు చేస్తున్న ప్రతి విషయంలో కూడా నువ్వు నీ బిడ్డలు నడిపించిన నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం తెలియచేసుకోమని యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమె. దేవుని యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ సావాసము, దేవుని యొక్క ప్రేమ మీకును మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఒకటి గమనించండి, ఈ దినము నుంచి ఆఫ్రీను పట్టబడదు. అర్థమవుతుందా? నేను బాగైన తర్వాత, ఎప్పుడైతే నేను మందిరంలోకి వస్తానో అప్పుడే ఆఫ్రీన్ పట్టబడదు. ఒకలే మీరు ఎత్తేస్తే అది ఎర్ర సంచి లేచిపోండి. చెప్తున్నాను, నేను గుళ్ళేకి వచ్చేంత వరకు ఆఫ్రీను బుధవారం తీయబడదు. మీరు వచ్చి దేవుని ప్రతి వారం రండి, నేను ఇదే రీతిగా ఇస్తా. దేవుడు నన్ను ఎప్పుడు నెలలో ఒక 3 కట్ల అయితే ప్రభు నన్ను నడిపిస్తే నేను రాగలుగుతాను. సో నా కోసం ప్రార్థించండి. మీరందరూ వచ్చినందుకు యేసుక్రీస్తు నామములో ప్రతి బుధవారం అందరూ వచ్చి ప్రభు సన్నిధిని అనుభవించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఒకవేళ నన్ను కలవాలనుకుంటే పైకి రావచ్చు. గాడ్ బ్లెస్ యు అందరు కూడా. ఆశ్చర్యకరుడా, చేతులు ఎత్తిపడ. స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్ర. ఆశ్చర్యకరుడా స్తోత్రం. అయిపోయింది. బలమైన దేవానిత్యుడగు సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా.
ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.